subscribe to 9TV channel. వెల్కమ్ టు 9TV. నేను మీ అభిషేక్ని. ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం గండవర గ్రామంలో వెలిసి ఉన్న గంగా పార్వతీ సమేత ఉదయకాళేశ్వర స్వామి ఆలయానికి మనమైతే వచ్చున్నాం. గత 11 రోజులుగా ఈ ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా నిన్నటి రోజున రథోత్సవం జరిగింది. ఈరోజు అయితే మనకి చూస్తున్నట్టయితే మనకి తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. తెప్పోత్సవ కార్యక్రమంలో దాదాపు కొన్ని వేలాది మంది భక్తులు హాజరై ఈ దృశ్యాన్ని తెలుస్తున్నారు. అదేవిధంగా స్వామివారు కూడా కన్నుల పండుగ అందరూ కనిపించే విధంగా పూర్తి అలంకారాన్ని కానివచ్చు, అదేవిధంగా పూజారులు వేద మంత్రాలు కానివచ్చు, అదేవిధంగా భక్తులు కానివచ్చు, వాయిద్యాలు కానివచ్చు, అదేవిధంగా స్వామివారిని ప్రత్యేకంగా గండవరం తిరణాలంటేనే, జాతర అంటేనే అది పనిగా ప్రత్యేకంగా చూసే పరిస్థితి. ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమం, అదేవిధంగా సాంస్కృతిక కళలతో సినీ గాయకురాలు మంగిలి చేత ఇక్కడైతే పాట కచేరీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా చూసినట్టయితే మనం చూస్తూ ఉన్నాం, తెప్పోత్సవ కార్యక్రమం చూడడానికి భక్తులు కూడా వేలాది మందిగా హాజరైన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు అది చూసుకున్నట్టయితే ఇక్కడైతే మటుకు దాదాపు కొన్ని తరాలుగా వేమిరెడ్డి కుటుంబ సభ్యులు ఇక్కడ ఈ మహా బ్రహ్మోత్సవాలు ఉదయకాళేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని చూడడానికి భక్తులు వేలాది మందిగా హాజరై ఈ ఇంతటి విశేషాన్ని తిలకించడానికి అనేక రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏర్పాట్లు చూసుకున్నట్టయితే ఇక్కడ అనేక రకాలుగా రంకల రాటాలు కానివచ్చు, పెద్ద పెద్ద జెయింట్ వీళ్ళు కానివచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టయితే పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఏమాత్రం ఇది కాకుండా పోలీస్ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరి భక్తులకు కానివచ్చు, ఎవరికైనా సరే ఎటువంటి ఇబ్బంది కానివ్వకుండా పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా దగ్గరుండి ఆలయ కమిటీ సభ్యులు కానీ, ఆలయ నిర్వాహకులు కానీ దగ్గరుండి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ నీట్గా చేసుకున్న పరిస్థితి.
అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే గండవరంలో జరిగే మహాబ్రహ్మోత్సవాలు, శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమం అయితే మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం, చూపించాం. అదేవిధంగా విజువల్స్లో అయితే బ్రహ్మాండంగా జరగడం జరిగింది. ఇదే కార్యక్రమంలో ఈరోజు మనకి ప్రముఖ సీనియర్ న్యాయవాది అయినట్టు పొన్నవోలు మధుసూదన్ రెడ్డి మనకి ఇక్కడ ఉన్నారు. అసలు ఆయన అడిగి తెలుసుకుందాం ఒకసారి. సార్ చెప్పండి, అసలు గండవరం జాతర అంటేనే తరతరాలుగా వస్తున్న ఆచారం, అదేవిధంగా బ్రహ్మాండంగా జరుపుతారనే ఉద్దేశపూర్వం మీ అనుభవాన్ని బట్టి అసలు గండవరం జాతరకు సంబంధించి మీరేం చెప్తారు? గండవరం జాతర నేను ఫస్ట్ రావటం ఇక్కడికి, కానీ ఇక్కడ నా బంధువులు ఉన్నారు. వేమిరెడ్డి పట్టారామరెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, వాళ్ళు నా బంధువులు. వాళ్ళ యొక్క ఆహ్వానం కోసం ఇక్కడికి వచ్చాం. నా బిడ్డలు సునీల్ రెడ్డి, మా మధు, దినేష్, మేమంతా వచ్చాం. ఇక్కడికి చూస్తుంటే ఇంత జరుగుతుందా నాకు అర్థం కావట్లేదు. జరుగుతుంది అర్థం కావట్లేదు. కానీ దీనికంతా కారణం ఏంటంటే రమణారెడ్డి గారు, మీ 9 టీవీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాను. ఇంత జనాన్ని ఎప్పుడు జీవితంలో చూడలే. అందువల్ల మీ 9 టీవీ వారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఆలయానికి వాళ్ళకి ఏంటంటే తరతరాలుగా వేమిరెడ్డి వాళ్ళకి వాళ్ళు తరతరాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా. మీ 9 టీవీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. కాళేశ్వర స్వామి వారి మహోత్సవాలకి నేను రావడం, నాతో పాటు నా బ్యాండ్ అందరం కూడా రావడం, మీతో పాటు మేము ఈ మహోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. చంద్రెడ్డి అన్న అండ్ థ్యాంక్ యూ వేమిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న, థ్యాంక్స్ అ లాట్ ఫర్ హ్యావింగ్ అస్ అన్న. ఇక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, ఆ స్వామివారి మహోత్సవాల్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే చైర్మన్ మాలకొండయ్య గారికి కూడా, ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సాంగ్తోనే నేను ఫస్ట్ శివయ్య సాంగ్ పాడడం జరిగింది. సో అదే సాంగ్తోని నేను స్టార్ట్ చేయబోతున్నా. మీ అందరూ కూడా చప్పట్లు కొడుతూ, ఇంతకుముందు అంత కేవు కేక లాంటి పాటలు కాకుండా కొంచెం భక్తి మార్గంలో మునిగిపోవాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. శివతత్వం అంటే మానవత్వం, శివతత్వం అంటే సమానత్వం,
శివతత్వం అంటే సౌభ్రాతత్వం, శివతత్వం అంటే లోక కళ్యాణత్వం. మనందరం ఈ శివతత్వంలోకి వస్తే మనమే పరమేశ్వరులు, శివులు. మీ అందరికీ ఈ ఉదయకాళేశ్వర స్వామి క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ అందరూ ఇక్కడ కలుసుకోవడం మనందరికీ ఎంతో అదృష్టం కూడా మీకు తెలియజేస్తున్నా. నెల్లూరు జిల్లాలోని ఈ గండవర క్షేత్రంలో దేశంలోనే శైవ క్షేత్రాల్లో ఎంతో విశిష్టత పొందిన క్షేత్రం ఇది. ఏడాదికి 6 నెలలు శివలింగంపై సూర్య భగవానుడి కిరణాలు నేరుగా ప్రత్యర్థమవుతాయి. ఎంతటి విశిష్టత కలిగిన గుడి మరి ఎక్కడా లేదు. అందుకే ఆయన ఉదయపు సూర్యుడి తేజస్సు కలుపుకొని ఉదయకాళేశ్వరుడు అయ్యాడు. మనందరికీ చల్లగా ఆయన చూస్తున్నారు. 11వ శతాబ్దంలో చోళరాజులైన కులుతుంగరాజులు గారు ఈ క్షేత్రాన్ని నిర్మించాడు. ఆనాడు చోళల పరిపాలనలో ఎంతో వైభవంగా ఈ దేవాలయం ప్రత్యుత్తమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ విశిష్టత తగ్గకుండా చూసుకుంటూ వస్తున్నాం. కానీ ఈ జిల్లాలో బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రికి ఎక్కడా ఉండవు. మన గన్నవరం పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా 9 రోజులు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, అందులో మంగ్లీ గారు మనం ఇక్కడికి పిలుచుకోవడం జరిగింది. ప్రధానంగా మంగ్లీ గారు లాస్ట్ టైమే రావాల్సింది, కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రాలా. ఆమె ఎండి కొండల్లో ఏం నాటాడు అని మంగిలి గారు పాడిన పాట ఎంత భక్తి భావంతో ఉంటుందో మనందరికీ తెలుసు. అదేవిధంగా సాధు జంగమ అనే దేవుడు అనే పాట మనం వింటుంటే మనసు ఎంతో పులకరించిపోతుంది. ఈరోజు స్వయంగా మంగ్లీ గారు మనందరికీ ఆమె గాయాన్ని మనకి వినిపించేదానికి ఇక్కడికి మనందరి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఆమెతో పాటు ఈ కళాకారులందరూ మనల్ని ఒక ఆధ్యాత్మిక ఆలోచనలోకి, ఒక చింతనలోకి, ఒక ఆనందభరితమైన కాలంలోకి తీసుకోవాలి. వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరికీ మనం సహకరించి ఒక విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాలా. అందరూ డిసిప్లిన్లో ఉండాలా. పోలీసు వారికి పూర్తిగా సహకరించుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా పూర్తిగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది గండవరంలో పరిస్థితి మనం చూసుకున్నట్టయితే పాతకాలంలాగా మాట్లాడుకోవాల్సి వస్తే దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి గండవరంలో ఉదయకాళేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే పల్లెటూరు నుంచి టౌన్కి వెళ్ళినా కానీ, ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళినా కానీ పల్లెటూరు రుచి కానీ, పల్లెటూరు వాతావరణం కానీ అనుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం ఇదో గుర్తు తెచ్చుకోవచ్చు. గండవరం జాతరలో అనేక ఎద్దుల పందాలు కానివచ్చు, అలాగే ఊరేగింపులు కానివచ్చు, రథోత్సవం కానివచ్చు, అలాగే చూసుకున్నట్టయితే అలంకారాలు కానివచ్చు బ్రహ్మాండంగా జరిపే పరిస్థితి. ఈరోజు చూసుకున్నట్టయితే పాత రోజులు గుర్తు తెచ్చుకున్న పరిస్థితి. అక్కడ నాగుపాము లైటింగ్ అని, నాగుపాము టపాసులని, అదేవిధంగా చూసుకున్నట్టయితే భూచక్రాలని, విష్ణు చక్రాలని, అదేవిధంగా అంగరంగ వైభవంగా ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి చూస్తున్నట్టు మనం ఈరోజు రథోత్సవ కార్యక్రమం నిన్నటితో ముగించుకొని ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమం ముగించుకున్న పరిస్థితి. బ్రహ్మోత్సవాలు దాదాపు 11-12 రోజుల నుంచి జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అయితే చివరిగా తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా సాంస్కృతిక కళలతో పాటు సినీ గాయకురాలు మంగ్లీ చేత కూడా ఈరోజు సంగీతం నిర్వహించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో అభిషేక్, 9 టీవీ, నెల్లూరు గన్నవరం నుంచి.